కేవలం ఒక దర్శకుడి యొక్క ప్రతిభని ప్రేక్షకులు పరిచయం చేయడమే కాకుండా కొన్ని వినూత్నమైన అంశాలని మనం అటెంప్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ప్లాట్ఫామ్ అనేది కేవలము పెద్ద సినిమాలు తీయడానికి ఒక వేదిక కిందకి మాత్రమే కాకుండా ఈ షార్ట్ ఫిల్మ్స్ అనేవి వాటినే ఒక జానర్ కింద ట్రీట్ చేసి వాటినే ఒక ఇండిపెండెంట్గా వాటిని ఒక కళారూపం కింద మనం ఎప్పుడైతే గుర్తిస్తామో ఇంకా వీటి ప్రాచుర్యం పెరుగుతుందని, వీటి ఇంపార్టెన్స్ పెరుగుతుందని నా అభిప్రాయం. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది కేవలమే షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు ఉన్నారండి. అండ్ ఒక కమర్షియల్ ప్రెషర్ లేకుండా ఇప్పుడు రకరకాల వేదికలు కూడా వచ్చేసాయి షార్ట్ ఫిల్మ్స్ చూపించడానికి. ఇలాంటి ఒక విచిత్రమైన కొన్ని కొత్త రకమైన ఆలోచనలు మనము తక్కువ ఖర్చులో ఎక్కువ మంది రీచ్ అయ్యేలాగా ప్రయత్నించే అవకాశం షార్ట్ ఫిల్మ్స్ ద్వారా వస్తుంది. ఈరోజు చిరంజీవిలో థ్యాంక్ యూ మిత్రమా యాక్టెడ్ దాంట్లో విక్కీగా యూనో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ బాయ్ నెక్స్ట్ డోర్ లాంటి రోల్. బట్ నిన్ను ఇలాంటి ఒక సీరియస్ షార్ట్ ఫిల్మ్లో ఇంత సీరియస్ సబ్జెక్ట్తో ఒక యూనో కంప్లీట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్లో చూడడం ఐ రియలీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. అండ్ ఐ హ్యావ్ టు టెల్ ద ఎమోషనల్ సీన్ వాజ్ రియలీ వెరీ గుడ్. అండ్ నందు, ఐఎమ్ మీటింగ్ యూ ఫర్ ద ఫస్ట్ టైం హియర్. షార్ట్ ఫిల్మ్స్ బేసిక్గా యూనో లవ్ స్టోరీస్ అండ్ చాలా సింపుల్ లైన్స్ తీసేసుకొని త్వరగా చేసేసి ఎక్కువ వ్యూస్ అండ్ యూట్యూబ్ త్రూ రెవెన్యూ అండ్ లేదా ప్రూవ్ చేసుకోవడానికి చిన్న ప్రొఫైల్ లాగా అని చాలామంది ఈ మధ్య వస్తున్నారు. బట్ దెన్ ఒక సీరియస్ కాన్సెప్ట్ నుంచి ఎక్స్పెరిమెంట్ చేసి చేయడం ఇస్ అ రియలీ యూనో ఐ షుడ్ సే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. అండ్ కంగ్రాచులేషన్స్, యూ